నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి పెద్ద చెరువు మత్తడి స్థలం కబ్జా ఆరోపిస్తున్న అఖిలపక్ష పార్టీ నాయకులు. బీజేపీ నరేంద్ర మోడీపై అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకత పెరిగిపోయింది స్పష్టం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. దాతృత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లాంకెట్ల పంపిణీ హాజరైన బీజేపీ నాయకులు. గోవిందుడి నామస్మరణతో మారుమ్రోగిన విశాఖ సాగర తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి స్థలం వద్ద 21 గుంటల భూమిని జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి కబ్జా చేశారని అఖిలపక్ష పార్టీ నాయకులు ప్రహరీ గోడ కూల్చివేశారు. అయితే చేర్యాల టీఆర్ఎస్ నాయకులు పోలీసుల పహారా మధ్య రాత్రికి రాత్రే తిరిగి ప్రహరీ గోడను ఏర్పాటు చేశారని అఖిలపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టి కాలువను అక్రమంగా మళ్లించడం పట్ల చేర్యాల ప్రజలు మండిపడుతున్నారు. సిపిఎం శాఖల పనితీరు సమీక్షలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ నరేంద్ర మోడీపై అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులపై తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్లో భయం మొదలైందన్నారు. రైతులపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 14న రాష్ట్రంలో జరిగే పోరాటానికి కూడా టీఆర్ఎస్ తమతో కలిసి రావాలని కోరారు. పార్టీలో శాఖల పనితీరుపై విశ్లేషణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో శాఖ సమావేశాలకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. రైతాంగ పోరాటం 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భారీ ప్రదర్శనలు ధర్నాలు ఉంటాయి. 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం రైతుల పట్ల ముందుగా వ్యవహరించడం, చర్చల పేరుతో సమస్యను నానబెడుతున్నారు తప్ప స్పష్టమైన పరిష్కారం చూపించడం లేదు. ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా స్వయంగా చర్చలో పాల్గొని చట్ట సవరణలు ఏమైనా చేస్తాం తప్ప చట్టాలు రద్దు చేసే సమస్య లేదని చెప్పారు. ఆ చట్టాలు మొత్తంగానే వాటి స్వభావరీత్యానే వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని నష్టపెట్టేవి, నాశనం చేసేవి. నాశనం చేయడాన్ని మాత్రం వెనక్కి తీసుకోం. కాకపోతే తుపాకీతో చంపుతాం, కత్తితో చంపుతాం, విషం ఇచ్చి చంపుతాం, అట్లాంటి సవరణలు చేస్తూ ఉంటాడు. అది చావే వద్దని మనం కోరితే మీ చంపే పద్ధతిని మాత్రం మారుస్తాం తప్ప చంపడం మాత్రం ఖాయం అన్నాడు. ఇది చాలా దారుణమైన విషయం. అందుకే రైతు సంఘాలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాయి. ఎంత దాకైనా పోరాడతాం, చట్టాలు రద్దయ్యేదాకా వెనక్కి తిరిగే సమస్య లేదని ప్రకటించాయి. ఇది చాలా కరెక్ట్ నిర్ణయం. సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. అట్లాగే ఇక లెఫ్ట్ పార్టీల సమావేశం జరిగింది. 14వ తేదీన అందరం కలిసి ఈ పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే 8 భారత్ బంద్ నాడు ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీతో సహా కాంగ్రెస్ ఇతర పక్షాలు కూడా బంద్ను సమర్థిస్తూ ప్రత్యక్ష కార్యాచరణలోకి వచ్చినాయో అదే రకంగా 14వ తేదీ ప్రదర్శనలు కూడా అన్ని జిల్లా కేంద్రాల ముందు టీఆర్ఎస్ శ్రేణులు కూడా పాల్గొనాలని, ఆ రకంగా డెసిషన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే
టీఆర్ఎస్ పార్టీ తాను రాష్ట్రంలో అనుసరిస్తున్నటువంటి విధానాలను సరిచేసుకోకుండా ఆ విధానాలు అట్లాగే కొనసాగించి బీజేపీని మాత్రం వ్యతిరేకిస్తాను అని మాట్లాడడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఎందువల్ల టీఆర్ఎస్ దుబ్బాక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ బలహీనపడటానికి కారణం ఆ పార్టీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళ వాగ్దానాలు అమలు జరపకపోవడం. అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కావచ్చు, లేక నిరుద్యోగ సమస్యలు కావచ్చు, నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని ఇవ్వకపోవడం, అట్లాగే దళితుల భూముల్ని తిరిగి అసైన్మెంట్ పట్టాలని లాక్కోవడానికి ప్రయత్నం చేయడం, అడవుల నుంచి గిరిజనులను ఖాళీ చేసి ఆ భూములన్నింటినీ లాక్కోవడం, అట్లాగే ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతోటి మధ్యతరగతి వర్గాలు రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్ దేవుపల్లిలో గల దాతృత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా డిసెంబర్ మాసంలో రోడ్లపైన నిద్రిస్తున్న వ్యక్తులకు, యాచకులకు బ్లాంకెట్లు పంపిణీ చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా బ్లాంకెట్ పంపిణీ కార్యక్రమాన్ని దాతృత్వ ఫౌండేషన్ సభ్యులు ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో సభ్యులు పర్యటించి ఎముకలు కొరికే చలిలో రోడ్లపై నిద్రిస్తున్న పేద ప్రజలకు బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్, బుక్కా ప్రవీణ్, స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి, వందే మాతరం జనరల్ సెక్రటరీ మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రూపాచారి, జర్నలిస్టు సాయి, దాతృత్వ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాతృత నుంచి రోడ్డు మీద ఉన్న అనేక మంది అభాగ్యులకు, మతి స్థిమితం లేని వాళ్ళకి, ఈ చలికాలంలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దుప్పట్లు పంచుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం ఏదో ఒకటి సేవ అనే కాకుండా యువకులలో జాతీయతను పెంపొందిస్తూ మనము స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయులను తలుచుకుంటూ వారి యొక్క పేర్ల మీద ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు యువత భాగ్యనగర్లో దాతృత నుంచి పెద్ద ఎత్తున చేస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు, ఈ అర్ధరాత్రిలో ఇంత కాలంలో ఎవరు బండ్ల వాళ్ళు పెట్రోల్ పోసుకొని, ఎవరు బ్లాంకెట్లు వాళ్ళు తెచ్చుకొని స్వచ్ఛందంగా, అందరికీ కూడా పర్సనల్ పనులు ఉన్నాయి, పర్సనల్ లైఫ్లో బిజీ ఉన్నారు, అయినా సరే వాళ్ళ టైం అంతా కూడా తీసుకొని ఈ యొక్క గొప్ప సేవా కార్యక్రమానికి వాళ్ళు వచ్చారు అంటే నిజంగా వాళ్ళందరూ కూడా భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఒక ఆపర్చునిటీగా వాళ్ళు భావించి ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళందరూ కూడా వచ్చేసారు. సో ఇలా నిస్వార్థంగా భాగ్యనగరం నలుమూలల నుండి తరలి వచ్చిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రోడ్ మీద ఎటువంటి వాళ్ళు కనిపించకుండా వాళ్ళకి ప్రతి చలికాలం మేము దుప్పట్ల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సో యువత అందరూ కూడా దాతృతోటి కలిసి రావచ్చు. యువతకు దాతృతో ఒక సేవ చేసే ప్లాట్ఫామ్గా ఇవాళ ఏర్పడింది. నాట్ ఓన్లీ మైలార్ దోపల్లియే కాదు, హైదరాబాద్లో, భాగ్యనగర్లో, అదేవిధంగా యూత్ని ఆధారంగా చేసుకుంటూ స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, అదేవిధంగా మన చంద్రశేఖర్ ఆజాద్ వాళ్ళని రోల్ మోడల్స్గా తీసుకొని ఇవాళ మేము అందరం కూడా ముందుకు పోతున్నాము. ఇది చేస్తున్నాము అంటే ఏదో మాకు వస్తుందని కాదు, ప్రజలకు మంచి చేయాలి. ఆ మంచి లోపల వాళ్ళకి ఏదైనా ఒకటి చేస్తే వాళ్ళ కళ్ళ లోపల ఒకటి కనిపిస్తుంది. ఆ ఆనందం మనం కోట్లు ఇచ్చినా సరే మనకి రాదు. అట్లాంటి ఆనందం, ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆశీస్సులు, బ్లెస్సింగ్స్, మనకి ఏదైనా సరే మనము మంచి చేసుకుందామంటే ఏదో ఒకటి అవుతుంటుంది. మనకు కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఇట్లా సేవ చేయడం వల్ల మన మీద ఉన్నవి అన్నీ కూడా తొలగిపోతాయి. మనం బ్రహ్మాండంగా ఉంటాం, లైఫ్లో కూడా దిగుతాం. సో నలుగురికి కూడా అందరూ సహాయపడండి. మనం అందరం కలిసి మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క యూత్కి, నిస్వార్థంగా తరలి వచ్చిన యూత్కి, మీడియాకి, మైలార్దోపల్లి పోలీస్ స్టేషన్ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరు కూడా నమస్తే. భారత్ మాతాకి జై. విశాఖ సాగర తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం జరిగింది. విశాఖ సాగర తీరం గోవిందుడి నామస్మరణతో మారుమ్రోగింది. ఎంజీఎం మైదానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం వైభవంగా జరిపారు. నగరవాసులు పెద్ద సంఖ్యలో హాజరై దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. పవిత్ర కార్తీక మాసములో విశాఖ నగరాన ఈ సాగర తీరాన శ్రీవారి కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ, వేదిక అందించిన పెద్దలకు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన పూజారులకు అందరికీ కూడా నమస్కారములు. ఈ పవిత్ర కార్తీక మాసంలో సంవత్సరం మొత్తం మీద ఈ 30 రోజులు ఎన్నో పవిత్రమైన రోజులుగా మనమందరము భావిస్తాం.
ఈ 30 రోజుల కార్యక్రమాల్లో కార్తీక మాసం ఏ కార్యక్రమం చేసినా సాక్షాత్తు ఆ శివకేశవులకి ఎంతో ప్రీతి అని మనం అందరం నమ్ముతాం. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ పవిత్ర కార్తీక మాసంలో 2 మహత్తర కార్యక్రమాలు చేయాలని ఆ దేవదేవుడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మాకు సంకల్పం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో ఇక్కడ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి పట్టణంలో మొట్టమొదటిగా కార్తీక దీపోత్సవం 2 వారాల కింద నిర్వర్తించడం జరిగింది. ఇది 2వ కార్యక్రమం మన రాష్ట్రంలో జరుపుకుంటున్నాం. ఈ విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమం ఒక్క మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఏ దేవాలయాల్లో అయితే పీఠాధిపతులు ఎండోమెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటాయో ఆ దేవాలయాల సంసిద్ధత వ్యక్తం చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక గోవుని ఉచితంగా ఇచ్చేదానికి దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ఈ నెలలోనే ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా మన తెలుగు రాష్ట్రంలో ముందుగా ప్రారంభించమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన మేరకు మొన్న కార్తీక సోమవారం రోజు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర మొట్టమొదటి ఈ కార్యక్రమం గోమాత కార్యక్రమం ప్రారంభించుకోవటం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించుకోవటం జరిగింది. 2 రోజుల కిందట. రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఇన్ని మహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందే విధంగా మా కార్యక్రమాలు ముందుకు తీసుకుని పోయే కార్యక్రమంలో ముఖ్యంగా తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నిత్యావసర సరుకులతో పాటు నిర్మాణ సామాగ్రి, పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా పెంచారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్లు అప్పులు తెచ్చి అప్పుల ఆంధ్రాగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పేదలకు పథకాలు పంచుతున్నామంటూ గొప్పలు చెప్పుకుంటూ తెల్ల రేషన్ కార్డులను లక్షల్లో తొలగించడం అన్యాయమన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మన A1 ముఖ్యమంత్రి గారు, అదేనండి తుగ్లక్ ముఖ్యమంత్రి గారు, వారి పరిపాలన చూస్తుంటే ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి. ఏ పరిపాలన చేస్తున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియట్లేదు. ఏ కార్యక్రమం తీసుకుంటున్నారో తెలియదు. నాయకత్వం లేనటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ చూశారు, కరోనా వచ్చిన తర్వాత ఆదాయం లేక ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటే ఈ టైంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయండి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? మరి ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేతకాక, లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇవాళ ప్రజలందరూ కూడా బాబు మీ ఏం తినాలి, ఎలా బ్రతకాలని చెప్పి అల్లాడిపోతున్నారు. ఇవాళ చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా టైంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా నిత్యావసరాలు ఉన్నాయని చూస్తే ఎంత శాతం అండి పెరిగిపోవడం. ప్రజలు ఏ విధంగా బ్రతకాలండి? ఇవాళ చూస్తారు, బియ్యం 25 కేజీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 1000 రూపాయలకు దొరికేది. ఈవేళ మీ టైంలో 1200 రూపాయలు అయ్యింది. ఇలెందు నియోజకవర్గం గార్ల మండలంలోని షేరీపురం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ పాదయాత్ర, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆదివాసీ నిరుపేద వృద్ధురాలైన బుర్కా మంగమ్మ పూరి గుడిసెలో వారి స్వగృహంలో వారితో కలిసి భోజనం చేశారు.
తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ అని, తర్వాత పిఎస్సిఎస్ ఎలక్షన్స్ అనేసి ఇలా వరుస ఎలక్షన్లతోటే దాదాపుగా పార్టీని గెలిపించడంలో మా నాయకులు కానీ అందరం ప్రతి ఒక్కరం కూడా కృషి చేసుకుంటూ వచ్చాం. అయితే నాకేమనిపించిందంటే మున్సిపాలిటీ ఎలక్షన్ అప్పుడు మనం ఏం చేసాము అంటే ప్రతి ఇంటిని, ప్రతి వార్డ్ని, ప్రతి ఇంటిని, ప్రతి గల్లీని మనం రీచ్ కాగలిగినాం. అలా రీచ్ అయినప్పుడు ఏమైంది అనేసి అంటే దాదాపుగా అక్కడ ఉండే సమస్యలు అంటే ఒక స్తంభమే కావచ్చు, కానీ అక్కడ వాళ్ళకి అది పెద్ద సమస్య. ఆ స్తంభం రావడము, ఒక లైట్ రావడం అనేది వాళ్ళకి పెద్ద సమస్య. అలా వార్డులో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యల దగ్గర నుంచి అన్నీ కూడా తెలుసుకోగలిగాము. తెలుసుకోవడం వల్ల మీరు కూడా చూసే ఉంటారు, ఈ సంవత్సర కాలంలో మన ఇల్లెందు టౌన్ ఎలా ఉంది, అంతకుముందు ఇల్లెందు టౌన్ ఎలా ఉందనేది దాదాపుగా మన వాళ్ళైనా సరే ఇల్లెందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ డిఫరెన్స్ ఏంటనేది అర్థమై ఉంటుంది. అది చేసుకోగలడానికి కారణం ఏంటంటే సమస్యలు తెలియడం ఒకటి, ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం వల్ల పూర్తిగా అవగాహన రావడం ఒకటి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పలమనేరులో పోలీసులు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని పోలీసులు తెలియజేశారు. అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఆయన ఏం చేస్తున్నారు ఈరోజు చూసాం. నిన్న మళ్ళీ కూడా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ జడ్జిని మళ్ళీ కూడా ఆయన కొడుకుని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కోణంతో అరెస్ట్ చేశారు అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేయడం, లోపల పెట్టడం, మీకు అధికారం ఉందని ఏదంటే అది చేయించడం, చేసేదానికి పోవడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఉందా అనేది ప్రజలు ఆలోచించాలా, గమనించమని నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నాను. చాలామంది చరిత్రలో కాలగర్భాన ఇటువంటి వాళ్ళందరూ కూడా కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. హిట్లర్ లాంటి మహానీయంతలే కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు ఏదో అధికారం ఉందని, అధికారం అనేది శాశ్వతం కాదు ఎవరికి. అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అధికారం శాశ్వతం అనుకొని ఈ రకమైనటువంటి ధోరణితో వెళితే ఖచ్చితంగా దాని ఫలితం అనుభవించక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. అందుకే నిన్ననే మేము ఈ కార్యక్రమం ఏదైతే నిన్న మా పార్టీ నాయకులు వెళ్ళారో అక్కడ శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉండింది. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా విఫలమైంది. ప్రజా స్వేచ్ఛను కాపాడడానికి, మాకున్నటువంటి హక్కులను కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీకి పూర్తిగా కూడా భయపడి చేతగాక అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేస్తూ ఉంటే ఈరోజు అసలు ఆ పోలీస్ వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో నాకైతే అర్థం కావడం. ప్రజల మాన ప్రాణ రక్షణ కోసం, ప్రజలకు
సర్వీస్ చేయడం కోసం ఉండేటువంటి వ్యవస్థ, ప్రజలకు ఆ వ్యవస్థ పైన ఉండేటువంటి నమ్మకాన్ని ఈరోజు ఆ వ్యవస్థ పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. అందుకే నిన్న మళ్ళీ కూడా చలో తంబలపల్లి కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిచ్చాం. దాన్ని కూడా ఈరోజు పోలీసులు అడ్డుకోవడం అనేది నిజంగా కూడా బాధాకరం, కరెక్ట్ కాదని చెప్పి నేను సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. మేము శాంతియుతంగా స్వేచ్ఛగా వెళ్ళడానికి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఇటువంటివి ఖండించాలా. ఆ వ్యవస్థ ఇటువంటి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఆ వ్యవస్థ పైన. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామంలో చింత చెట్టు తొర్రలో నుండి 2 గ్రెనేడ్ బాంబులు బయటపడ్డాయనే వార్త విన్న గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. దూమాలకు చెందిన మల్లేష్ అనే బాలుడు ఉదయం వేళ చలి కాచుకోవడానికి తన ఇంటి సమీపంలో గల పాడైపోయిన చింత చెట్టు వద్దకు వెళ్లి కింద గడ్డిని సమీకరిస్తుండగా చింత చెట్టు తొర్రలో నుంచి 2 గ్రెనేడ్ బాంబులు కింద పడ్డాయి. తను మొబైల్ ఫోన్లో తరచూ ఆడే ఫ్రీ ఫైర్ గేమ్లో మాదిరిగా బాంబులు ఉండడంతో బాంబులే అని నిర్ధారించిన మల్లేష్ తల్లికి చూపించగా విషయం గ్రామంలో దావానలంలా పాకింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వాటిని పరిశీలించారు. గతంలో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, దూమాల గ్రామాలు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవి. ఆ సమయంలో గ్రెనేడ్ బాంబులను ఎవరైనా దాచి ఉంచవచ్చని అనుమానిస్తున్నారు. మొత్తానికి ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లకపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. నేను ప్రొద్దున అగ్గి మంట కాకడానికి ఎద్దు గడ్డిని కాలబెట్టడానికి ప్రొద్దున కాలబెడుతున్నా. కాకంటుతే చెట్టు కిందల 2 బాంబులు కింద పడ్డాయి. నేను పట్టుకున్నా. ఫ్రీ ఫైర్లో చూసి అది బాంబులా అని కిందేస్తే మా అమ్మకి చెప్తే మా అమ్మ బాంబులు కావచ్చురా అని అన్నది. అంటే అప్పుడే మా దగ్గర ఉన్న సేనాన్న రాజన్న వచ్చి బాంబులు అన్నాడు. అందరికి అది ఇంకో సేనాయన శ్రీశైలం అన్న ఆయన అందరికీ వాట్సాప్లో పంపించిండు. ఏలూరు ఆసుపత్రిలో బాధితులను సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వింత రోగానికి కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందని, వరదలు వచ్చిన సమయంలో తాగునీటిలో ఏమైనా కలిసి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైద్యాధికారులతో మాట్లాడి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. బాధితుల పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వింత రోగానికి కారణాలను కనుక్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఫిట్స్ లాగా రావడం, వాటి తర్వాత వాళ్ళ నోట్ నుంచి నొరగ రావడం, ఇలాంటి కేసులతో ఆల్మోస్ట్ ఒక 600 మంది మొత్తం ఏలూరు పట్టణంలో ఎఫెక్ట్ అయ్యారని చెప్పడం జరిగింది. అందులో ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. మిగతా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళను డిశ్చార్జ్ చేస్తూ వస్తున్నారు. క్రమక్రమంగా ఇది నంబర్ తగ్గుతుందని అక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ప్రధానంగా దీనికి కారణాలు ఏంటి అన్నది ఇంకా ఒక నిర్దిష్టమైన అవగాహనకి ఇంకా టీమ్స్ రాలేకపోయాయి. ఎందుకంటే అనేక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ, NIN కానీ, WHO కానీ ఇలా రకరకాల టీమ్స్ వచ్చి వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడం, తర్వాత వాటర్ శాంపుల్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇది దేనివల్ల జరుగుతోందన్న దీన్ని నిర్ధారించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి రకరకాల ఊహాగానాలు ఇవి జరుగుతుండడం వల్ల వీటిలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావడం, తర్వాత దీని కారణాన్ని కనిపెట్టడం, ఇటువంటి విషయాలు మిగతా చోట్ల జరగకుండా మనం ఏమేమి చర్యలు పాటించాలన్న దాని గురించి కూడా ఒక పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఆ సందర్భంగా ఈరోజు ఏలూరు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. కొంతమంది పేషెంట్స్ను కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా చాలామంది ఇందులో ట్యాప్ వాటర్ తాగుతున్నాము అని చెప్పారు. అంటే మన డైరెక్ట్గా మున్సిపల్ ట్యాప్ వాటర్ ఏదైతే వస్తుందో, ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటిలో అందరికీ ప్రభావం అనేది ఒకరో ఇద్దరు సభ్యులకు ఆ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇదేనా నెక్స్ట్ కోవిడ్కు ఇదా అన్నది కూడా చాలామంది ఊహాగానాలు చేశారు. ఎందుకంటే మనం చైనా ఇటువంటి ప్రాంతాల్లో చూసి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ శివారులో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బైక్పై ఉన్న ముగ్గురులో 2 వ్యక్తులు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు కొత్తపల్లి గ్రామానికి చెందిన మందా ప్రసాద్, ఎర్రోళ్ల డేవిడ్, పంగా ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన బస్ జాలిగామపై నుండి దౌలతాబాద్కు వెళ్తుండగా మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ రోడ్డుపై అతివేగంగా వెళుతూ పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ను తప్పించబోయి ఎదురుగా బైక్పై వస్తున్న వారిని ఢీకొనడంతో 2 సంఘటనా స్థలంలో మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి పెద్ద చెరువు మత్తడి స్థలం కబ్జా ఆరోపిస్తున్న అఖిలపక్ష పార్టీ నాయకులు. బీజేపీ నరేంద్ర మోడీపై అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకత పెరిగిపోయింది స్పష్టం చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. దాతృత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లాంకెట్ల పంపిణీ హాజరైన బీజేపీ నాయకులు. గోవిందుడి నామస్మరణతో మారుమ్రోగిన విశాఖ సాగర తీరం. సాగర తీరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు మండిపడ్డ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.